నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అలాగే ఈ రోజు నా పుట్టినరోజు. చాలా మంది హ్యాపీ బర్త్డే చెప్తా ఉన్నారు, పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి చాలా మంది నన్ను విజిట్ చేసిర్రు. ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, అలాగే యూట్యూబ్ లో కూడా, వాట్సాప్ లో, సోషల్ మీడియాలో నన్ను చాలా మంది విజిట్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది. అట్లనే ఎవరికైతే రుణాలు మాఫీ కాలేదో వాళ్ళు చూడాల్సినటువంటి వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. దాదాపు రుణమాఫీకి సంబంధించినటువంటి వీడియో నాకు తెలిసి 20-21 వీడియో అనుకుంటుంది. దగ్గర నేను 15 నుండి 20 వీడియోలు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో చేసేటటువంటి ప్రయత్నం చేసిన. ప్రతి అంశం పైన నేను మీకు రెస్పాన్స్ ఇచ్చే ప్రయత్నం చేసిన. రుణమాఫీలో జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున లుకలను కూడా బయట పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన. లెక్కలు తప్పుతా ఉన్నాయి, లెక్కలు గాడిన పడేటటువంటి అవకాశం ఉన్నది. 26,000 కోట్ల రూపాయలు ఈ గవర్నమెంట్ కేటాయించింది రుణమాఫీకి సంబంధించినటువంటి బడ్జెట్. దాంట్లో కేవలం 18,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది. దగ్గర 7,720 కోట్ల రూపాయల బడ్జెట్ మిగిలేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉందంటూ కూడా చాలా క్లియర్ గా లెక్కల రూపంలో మీకు రుణమాఫీకి సంబంధించిన అంశాన్ని కండ్లకు అత్తినట్టుగా బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిన. మీ అందరికీ ఈ రోజు డేట్ గుర్తుండే ఉంటది. ఆగస్టు 15వ తారీఖు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చెప్పిండు, ఆగస్టు 15వ తారీఖు లోపు మేము రుణమాఫీ చేస్తాం. 2 లక్షల కంటే కింద ఏ రైతులు అయితే రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక్క పేరు మిస్ కాకుండా రుణాలను మాఫీ చేసి తీరుతామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్ కట్ గా చెప్పింది. ఏది పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచార సందర్భంలో ఇటు హరీష్ రావు అట్లనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా చాలా క్లియర్ గా వాళ్ళు సవాల్ విసురుకున్నటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. ఒకవేళ నేను రుణమాఫీ చేయలేకపోతే రాజీనామా చేస్తా, మేము రుణమాఫీ చేస్తే నువ్వు రాజీనామా చేస్తావా అంటూ కూడా రేవంత్ రెడ్డి సవాల్ విసిరే ప్రయత్నం చేస్తే హరీష్ రావు సవాల్ని స్వీకరించి అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్లి ముందస్తుగానే రాజీనామా ప్రకటించేటటువంటి ప్రయత్నం చేసిండు. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా ఉన్నా, మీరు రుణమాఫీ ఖచ్చితంగా 100% మీరు చేయలేకపోతారు, అయినా సరే మీరు రుణమాఫీ చేస్తారో అనే ఒక నమ్మకంతో నేను రాజీనామా చేస్తా ఉన్నా, ఇట్లయినా నా మీద కోపం పెట్టుకునైనా రుణమాఫీ చేస్తారేమో, సరే చేయండి అంటూ హరీష్ రావు ఒక కీలకమైన వ్యాఖ్యానించేటటువంటి ప్రయత్నం చేసిండు. సో మొత్తానికి ఫస్ట్ విడత, సెకండ్ విడత, మూడో విడత రుణాలు మాఫీ చేసేటటువంటి దశలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. దగ్గర 31,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని వాళ్ళు కేటాయిద్దాం అనుకున్నారు. కానీ 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే వాళ్ళు కేటాయించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. ఇది కూడా రుణమాఫీకి సంబంధించినటువంటి బడ్జెట్. ఇది రుణమాఫీకి సంబంధించిన బడ్జెట్ 26,000 కోట్ల రూపాయలు. దీంట్లో లెక్కేస్తే దాదాపు ఫస్ట్ టైం ఏమో వీళ్ళు 11 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ చేసిర్రు, 6,098 కోట్ల రూపాయలు. సెకండ్ విడత వచ్చేసి దగ్గర 6 లక్షల మందికి రుణాలు మాఫీ చేసిరు, 6,190 కోట్ల రూపాయలు. ఇప్పుడు మూడో విడతకు సంబంధించినటువంటి విషయంలో మనం దగ్గర వాళ్ళు 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించడానికి రెడీగా ఉన్నారు. ఏది ఆగస్టు 15వ తారీఖు అంటే ఈ 2 లక్షల కంటే కిందనటువంటి రైతులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కేటాయించేటటువంటి బడ్జెట్ 6,000 కోట్ల రూపాయలు. తర్వాత దగ్గర 6,000 కోట్ల రూపాయలు ఎంతమంది రైతుల అకౌంట్ లో పడేటటువంటి అవకాశం ఉందంటే 6 లక్షల మందికి వాళ్ళు రైతులకు అకౌంట్ లో డబ్బులు వేయడానికి రెడీగా ఉన్నారనేటటువంటి ఒక అంశం కూడా నడుస్తా ఉన్నది. 6 లక్షల మంది అకౌంట్ లో 6,000 కోట్ల రూపాయలు ఈ రోజు జమ చేయడానికి సిద్ధంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆల్రెడీ బటన్ నొక్కిర్రు. సో రుణాలు మాఫీ కూడా అయిపోయింది. లాస్ట్ రోజుగా అయిపోయింది రుణమాఫీ అనేటటువంటి దశ ముగిసిపోయింది. ఇక రుణాలు మాఫీ కాలేదని చెప్పి ఒకవేళ రోడ్ల మీదకి వచ్చినా కూడా ఇక మనం అడిగేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎల్లుండో కాంగ్రెస్ పార్టీల దగ్గర పోయి ఆ మూతికాడ మైక్ పెట్టి, సార్ ఏమైంది సార్ రుణమాఫీ ఎక్కడ దాకా వచ్చి మాకు రాలేదు సార్ అంటే, ఎక్కడదా ఆగస్టు 15వ తారీఖు మూడో విడత అయిపోయా ఇంకెక్కడ రుణమాఫీ అయిపోయింది కదా పని, మేమేం చేయలేము. తర్వాత మళ్ళా మొత్తం చూసి మొత్తం సెర్చ్ చేసి రుణాలు ఎవరెవరికి రావాలో ఎవరెవరికి జరగాలో పూర్తి స్థాయిలో చూసిన తర్వాత సెప్టెంబర్లోనో, అక్టోబర్లోనో, నవంబర్లోనో, డిసెంబర్లోనో మళ్ళీ ఇంకో విడత కింద మిగిలినటువంటి బడ్జెట్ మీ అకౌంట్ లో వేస్తాం రానోళ్ళకి అని చెప్పి చెప్పే అవకాశం కూడా ఉండొచ్చు అనే ఒక చర్చ నడుస్తున్నది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే చాలా మంది రైతులు మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, అన్న 1,00,000 రూపాయల కంటే కింద ఉన్నటువంటి రైతులకు రుణాలు మాఫీ చేసిరు ఓకే, కానీ ఇప్పుడు 1,50,000 అని చెప్పారు, దాంట్లో కొన్ని లుకలు కనబడుతున్నాయి అన్న, కొన్ని లుస్కులు కనబడుతున్నాయి, అసలు జరిగినటువంటి పరిణామం ఏందో కొంత ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి చాలా మంది రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్న. వాళ్ళతో క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. వీళ్ళు ఏం చేసిరు, జూలై 18వ తారీఖు మొదటి విడత రుణాలు మాఫీ చేస్తామని
₹1,00,000 మాఫీని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ₹1,00,000 మాఫీ. తర్వాత ఈ ₹1,00,000 మాఫీ దగ్గర దగ్గర 11 లక్షల మందికి మేము చేసినామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి మాట. 11 లక్షల మందికి మనం రుణాలు మాఫీ చేసినామని చెప్పారు. ఓకే, ఇప్పుడు సెకండ్ విడత వచ్చేసి జూలై 30వ తారీఖు. ఈ జూలై 30వ తారీఖు 1,50,000 కంటే పైన ఉన్నటువంటి రైతులకు మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పినారు. అయితే రైతులు మమ్మల్ని ఏమడుగుతున్నారు ఎరికేనా అన్న, ₹1,00,000 కంటే కింద ఉన్నటువంటి వాళ్ళు అంటే 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 60,000, 70,000, 80,000, 90,000, 1,00,000 ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటా పోతే సరే ₹1,00,000 ఓకే. ఈ 1,50,000 అంటే ఏంటన్నా అంటే ₹1,00,000 కంటే పైన ఉన్నటువంటి వాళ్ళకంటే 1,50,000 కంటే కింద అంటే ఈ ₹1,00,000 రుణమాఫీ ఎట్లయినా అయిపోయింది కదా, పూర్తి స్థాయిలో ₹1,00,000 రుణమాఫీ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఈ 1,50,000 అంటే 50,000 మాత్రమే మాఫీ చేస్తురా? సరే 50,000 మాత్రమేనా అంటే కొంతమంది 2 లక్షలు తీసుకున్నారు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ₹2,00,000 కొంతమంది రుణాలు తీసుకున్నారు. తీసుకుంటే ఈ 2 లక్షల రుణాలలో కేవలం ₹1,00,000 మాఫీ అయితే వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే రైతుల ఆలోచన కొంతమందికి అర్థం కాలేదు. ఈ 2 లక్షల రుణాలు వాళ్ళు తీసుకుంటే 3 విడతలు ఇచ్చారు కదా. ఫస్ట్ విడతకేమో ₹1,00,000 మాఫీ చేసిరు. అంటే ఈ 2 లక్షలలో 1,00,000 మాఫీ అయిపోయింది, ఇంకా ₹1,00,000 మిగిలింది కదా. ఈ ₹1,00,000 ఇంకో 50,000 అంటే ₹1,50,000 మాఫీ అన్నారు కదా, ఇంకో ₹50,000 మాఫీ చేసిందేమో. తర్వాత ఇప్పుడు 2 లక్షలు అంటారు కదా, ఈ 2 లక్షలలో ఇంకో ₹50,000 నాకు మాఫీ అవుతుందేమో అని చెప్పి చాలా మంది రైతులు ఇట్లా అనుకుంటా ఉన్నారు. అట్లా కాదు. జరిగేటటువంటి కార్యక్రమం ఏంటంటే ₹1,00,000 రుణమాఫీ ఫస్ట్ టైం చేశారు కదా, అది ₹1 నుండి స్టార్ట్ అవుతుంది. ₹1 నుండి ₹1,00,000 వరకు మాఫీ జరుగుతుంది ఫస్ట్ రౌండ్ కు సంబంధించి. ఇక సెకండ్ రౌండ్ కు వచ్చేసి మీరు అనుకున్నది కాదు, అంటే ₹1,00,000 అయిపోయింది కాబట్టి ₹1,00,000 నుండి ₹1,50,000 అంటే 50,000 మాత్రమే రుణమాఫీ అవుతుందేమో అనే క్యాలిక్యులేషన్ లో ఉన్నారు. అట్లా కాదు, ₹1 నుండి ₹1,50,000 వరకు రుణాలు మాఫీ అవుతాయి. ఏది రెండో విడతకు సంబంధించిన విషయం. ఇక మూడో విడతకు వచ్చేసి చాలా మంది రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్న, అన్న 2 లక్షల రుణాలు మాఫీ అని చెప్పారు కదా అన్న, మరి 2 లక్షల రుణమాఫీ అంటే ఎట్లన్నా, మరి ₹1,50,000 అయిపోయిన వాళ్ళకి వస్తాయా, ₹1,00,000 అయిపోయిన వాళ్ళకి వస్తాయా, లేకపోతే అందరికి వస్తాయన్నా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే 2 లక్షల అంటే రుణాలు తీసుకున్న వాళ్ళు కొంతమందికి ₹1,00,000 మాఫీ అయిపోయింది, కొంతమందికి ₹1,50,000 మాఫీ అయిపోయింది. 2 రౌండ్లు అయిపోయినాయి కదా అన్న, మరి ₹2 లక్షల మాఫీ అంటే 50,000 మిగులుతాయా, 50,000 ఇప్పుడు చేస్తున్నా అని అడుగుతున్నారు. అట్లా కాదు, ఈ 2 లక్షల రుణమాఫీ అంటే కూడా ₹1 నుండి స్టార్ట్ అవుతుంది. ₹1 నుండి 2 lakhs వరకు రుణాలు మాఫీ జరుగుతాయి. అంటే ₹1 నుండి ఆఖరి వరకు జరుగుతుంది రుణమాఫీ. మరి ఇట్లా జరుగుతున్నప్పుడు ఒక పాయింట్ నేను ఏం రేజ్ చేస్తున్నా అంటే, కొంతమంది దాదాపు 11 లక్షల మందికి మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టర్మ్ లో చేస్తామని చెప్తున్నారు కదా. ఫస్ట్ జూలై 18వ తారీఖు 1,00,000 కంటే లోపు రుణమాఫీ జరిగినటువంటి రైతుల సంఖ్య 11 లక్షలు. దాంట్లో దగ్గర 60,000 మందికి రుణాలు మాఫీ కాలేదట. 60,000 మందికి, 60,000 రైతులకు ఇంకా రుణాలు మాఫీ కాలేదు. వాళ్ళ పేర్లు, కొంతమంది పేర్లు దగ్గర 10,000 నుండి 12,000 మంది పేర్లు లిస్టులోనే లేవట. అసలు లిస్టులో రానే రాలే వాళ్ళ పేర్లు. అంటే వాళ్ళ పరిస్థితి ఏంది? సరే, ఈ 10,000 నుండి 12,000 లిస్టు రాలే పక్కన పెడితే దగ్గర ఇంకో 50,000 మంది రైతులు మిగులుతారు కదా. 50,000 మంది రైతులు మిగులుతున్నప్పుడు సెకండ్ టర్మ్ లో అవుతుందేమో అనేటటువంటి భావన కూడా వ్యక్తం చేశారు. సరే, ఫస్ట్ టర్మ్ లో మాకు రుణాలు మాఫీ కాలేదు, సెకండ్ టర్మ్ లో అట్లీస్ట్ 1,50,000 అని చెప్తున్నారు కదా. సెకండ్ టర్మ్ లో అయినా ఈ 50,000 మందికి రుణాలు ఎట్లయినా కాలేదు ఫస్ట్ టర్మ్ లో, కాబట్టి రెండో టర్మ్ లో ఏమైనా అవుతుందేమో అనే ఆలోచనలో ఉంటుండే. కానీ పాపం రెండో టర్మ్ లో కూడా వాళ్ళకు రుణాలు మాఫీ కాలేదు. అంటే ₹1,00,000 కంటే కింద ఉన్నటువంటి రైతుల క్యాలిక్యులేషన్ తీసుకున్నారు వీళ్ళు. మనమేమో డిఫరెంట్ అనుకున్నాము, వీళ్ళు ఇంకా చాలా డిఫరెంట్ అనుకున్నారు. వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం 71 లక్షల మంది రైతులు ఉన్నారండి. రైతుల అకౌంట్ 71 లక్షల అకౌంట్లు ఉన్నాయి. ఈ 71 లక్షల మందిలో ఇప్పటిదాకా 3 విడతలు కలిపి సరే 17 లక్షలు, 17 లక్షలు ప్లస్ ఇప్పుడు ఒక 6 లక్షలు వేసుకుందాం. దగ్గర 24 నుండి 25 లక్షలు అవుతున్నాయండి. 24 నుండి 25 లక్షలు, 26 లక్షలు అట్లా అవుతున్నాయి. క్యాలిక్యులేషన్ ఏమన్నా మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించుర్రి. 24 నుండి 25 లక్షల మందికి రుణాలు మాఫీ జరిగితే ఈ 71 లక్షల మందిలో 24 లక్షల నుండి 25 లక్షల మంది ఏందండి, మినిమం ఎంత కాదన్నా ఒక 40 లక్షల మంది అని వెళ్తారు కదా రైతులు. సరే, 40 లక్షల కన్నా 35 లక్షల మంది అని వెళ్తారు కదా రైతులు, రుణాలు తీసుకున్న వాళ్ళు. రైతులందరూ బాగా ఉన్నోళ్ళేం కాదు, రైతులకేం 10 ఎకరాలు 20 ఎకరాలు పెద్ద భూస్వాములు ఆసాములేం కాదు. చాలా పేదరికంలో ఉన్నటువంటి రైతులు ఉన్నారు. ₹10 వడ్డీకి డబ్బులు తీసుకొని ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు కూడా ఉన్నారు. సో మా పాయింట్ ఏంది, ఈ 25 లక్షల మందికి ఏంది అసలు
ఇంకా మీరు బడ్జెట్ కేటాయించింది 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే దగ్గర దాంట్లో 18,000 కోట్ల ఖర్చు పెడుతున్నారు. 7,000 కోట్ల రూపాయలు ఏం చేస్తున్నారని కూడా చెప్పాలి కదా. ఈ పాయింట్ కూడా అడగాల్సిన అవసరం ఉంటుంది కదా. పోనీ రైతులు ఏమంటున్నారు, ఫస్ట్ విడతలో 60,000 మందికి రాలే, సరే 10,000 పక్కన పెడితే వాళ్ళ పేర్లు రాలే లిస్టులో కాబట్టి 50,000 మంది మిగిలిరు. ఈ 50,000 మంది పేర్లు అట్లీస్ట్ ఈ 150,000కి సంబంధించిన లిస్టులో అయినా వస్తుందేమో, దీంట్లో అయినా అవుతుందేమో అనుకున్నారు. దీంట్లో కాకపోవడం కాకుండా 150,000 కంటే సంబంధించినటువంటి రైతులు దీంట్లో 20,000 మందికి రాలేదట. దీంట్లో 20,000 మందికి రైతు రుణమాఫీ కాలే. తర్వాత ఈరోజు ఆగస్టు 15, ఈరోజు 2 లక్షలకు సంబంధించినటువంటి రుణాలు మాఫీ. ఈ రోజు కూడా దగ్గర 10,000 నుండి 15,000 మందికి రైతు రుణమాఫీ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకు అయితే లేవు సార్ అంటే సింపుల్, ఆధార్ కార్డు పోయింది, ఆధార్ కార్డులో ఫోటో లేదు, ఆధార్ కార్డులో సంతకం లేదు, ఆధార్ కార్డులో పేరు లేదు, ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఆధార్ కార్డు నెంబర్ మిస్ అయింది, రేషన్ కార్డు తప్పైంది, రేషన్ కార్డు ఫోటో అప్గ్రేడ్ చేయలేదు, రేషన్ కార్డులో చిన్న బొమ్మలు ఉన్నాయి, రేషన్ కార్డు కర్రెగా ఉన్నది, ఇవన్నీ చెప్తున్నారు. రేషన్ కార్డు మిస్ఫైర్ అయింది. ఇదేందయ్యా నాకు అర్థం కాదు. చూసుకోవాలి కదా, చూసుకోవాల్సిన బాధ్యత మీకే ఉంటుంది కదా. మళ్ళీ వీళ్ళు ఏం చెప్పినారు, 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి రైతులు మీరు పోయి రుణాలు కట్టండి, మేము మాఫీ చేస్తామని చెప్పినారు. పాపం వీళ్ళు 50,000 కట్టడానికి కూడా కొంతమంది బ్యాంకులలో పోయిరట. సరే 50,000 కట్టుకుందాంలే అని చెప్పి అప్పు తెచ్చుకొని కూడా బ్యాంకులలో పోయి 50,000 రూపాయలు కడితే బ్యాంకు వాళ్ళు తీసుకోలేదట పైసలు. గట్లుండేయండి. 2,50,000 రూపాయలు నెక్స్ట్ విడతకు వస్తాయి మీకు, ఇప్పుడు కాదని చెప్పిరట. మరి ఎందుకు చెప్పాలా? ఇప్పుడు దగ్గర లెక్కేస్తాం 1,00,000 మందికి రుణాలు ఇంకా మాఫీ కాలేదట లెక్క. 1,00,000 మందికి కాలేదు. ఈ రోజు మన లాస్ట్ రుణమాఫీ అయిపోయింది. ఈ రోజు నుండి దుకాణం బంద్, క్లోజ్ అయిపోయింది. రుణమాఫీకి సంబంధించినటువంటి ఊసు లేదు ఈ రోజు నుండి. పాపం చాలా మంది రైతులు అవస్థ పడుతున్నారు, చాలా మంది రైతులు దిగులు చెందుతున్నారు, ఆవేదన పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఆ రైతుల పరిస్థితి ఏందో ఈ తెలంగాణ సమాజానికి ఈ కాంగ్రెస్ సర్కార్ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఏం జరగబోతుందో కూడా చెప్పాలా. ఎందుకంటే రైతులకు చాలా మందికి అర్థం కాలేదండి. ఈ 1,00,000 రుణమాఫీ ఏంది, ఈ 1,50,000 రుణమాఫీ ఏంది, ఈ 2 లక్షల రుణమాఫీ ఏంది, చాలా మందికి అర్థం కాలే. దాంట్లో వీళ్ళు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఏందనేది కూడా మీకు చెప్తా. ఏం చేసినట్టు అంటే 1,00,000 రూపాయల కంటే కింద ఎవరైతే రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఉన్నారో ఫస్ట్ వాళ్ళ లిస్టు తీసుకున్నారు. పాస్ పుస్తకం పెట్టి బ్యాంకులో 1,00,000 రూపాయలు తీసుకుంటారు కదా, ఆ రైతులకు సంబంధించిన లిస్టు తీసుకున్నారు. ఆ రైతులకు సంబంధించిన లిస్టులో దగ్గర 11 లక్షల మంది వెళ్ళిందట. 11 లక్షల మందే ఉన్నారట మొత్తం. ఇక 11 లక్షల మందికి రుణాలు మాఫీ చేసినామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. తర్వాత రెండో లిస్టు తీస్తే 1,50,000 రూపాయలు తీసుకున్నటువంటి రైతులు, ఈ 1,50,000 రూపాయలు తీసుకున్నటువంటి రైతులకు సంబంధించిన లిస్టు చూస్తే ఎంతమంది ఉన్నారు తిరిగేనా? దగ్గర 6 లక్షల మంది ఉన్నారు. 6 లక్షల మంది ఉన్నారు. మీకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా నేను. మీకు ఇంకా అర్థం కావాలి. ఫస్ట్ ఏమో 1,00,000 రూపాయలు మాత్రమే పాస్ పుస్తకాలు బ్యాంకులో పెట్టి 1,00,000 రూపాయలు తీసుకున్న రైతులకే. సెకండ్ ఏమో 1,50,000 రూపాయలు తీసుకున్న రైతులకు పాస్ పుస్తకాలు పెట్టి. దీనికి అవసరం లేదు ఇక మనకి సీన్, దానికి దీనికి కుదరది. ఈ 1,50,000 రూపాయలు బ్యాంకులో పోయి వాళ్ళు కొత్తగా తెచ్చుకున్న రైతులకి, వీళ్ళతో సంబంధం లేదు. తర్వాత మూడో విడత వచ్చేసి 2 లక్షల రూపాయలు తెచ్చుకున్నటువంటి రైతులకు, 2 లక్షల రూపాయలు తెచ్చుకున్నటువంటి రైతులకు వాళ్ళకు కూడా దగ్గర 6 లక్షల మందికి రుణాలు మాఫీ చేయడానికి అడిగున్నదట. అర్థమవుతుందా? వీళ్ళ లిస్టు వేరే, వీళ్ళ లిస్టు వేరే, వీళ్ళ లిస్టు వేరే. అందుకే ఈ ఫస్ట్ విడత, ఈ సెకండ్ విడత, ఈ థర్డ్ విడత. రైతులు ఏమనుకున్నారంటే పాపం ఈ 1,00,000 రూపాయలు అయిపోయింది, ఈ 1,00,000 రూపాయలు అయిపోయిన తర్వాత 1,50,000 అంటారు కాబట్టి వాళ్ళు 50,000 చేస్తారేమో పాడాయి అని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా 1,00,000 రూపాయలు అంటే మధ్యలో ఉండేది ఒక 50,000 కదా, 50,000 చేస్తారా ఏంది? లేకపోతే 2,50,000 ఏమైనా అవుతున్నాయా? 1,00,000 రూపాయలు అయిపోయినాయి, ఇంకా 1,50,000 రూపాయల రుణమాఫీ అంటున్నారు. అంటే నేను 2,50,000 రూపాయల రుణాలు తీసుకొచ్చిన బ్యాంకులోకి వెళ్ళి నాకు ఆల్రెడీ ఫస్టే 1,00,000 రూపాయలు అయిపోయింది, ఇంకా 1,50,000 రుణమాఫీ ఈ లిస్టులో అవుతుందా? ఇంట్లో కూడా అవుతుందా? మరి నా మొత్తం ఉన్నాయంత అవుతుందేమో అని చెప్పి చాలా మంది ఇట్లా కూడా ఆలోచన చేసినారు. తర్వాత ఇంకా కొంతమంది 2,50,000 లేకపోతే 3 లక్షల రూపాయలు తీసుకొస్తారు కదా, వాళ్ళేమనుకున్నారు 1,50,000 రుణమాఫీ అయిపోతే 2 లక్షలు కదా, ఈ 2 లక్షల లిస్టులో నాదేమైనా పేరు వస్తుందేమో అని చెప్పి అట్లా కూడా ఆలోచన చేశారు. కొంతమందికి తెలియదు కదా, వాళ్ళకి అర్థమయ్యేటట్టు కూడా చెప్పలే కాంగ్రెస్ ప్రభుత్వం. ఫస్ట్ సెకండ్ థర్డ్ విడత అని చెప్పి ఇప్పుడు మడత పెట్టిరండి, విడత అని చెప్పి మడత పెట్టిరు. కాబట్టి వీళ్ళకు రానటువంటి రైతులకు ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ రోజు నుండి లాస్ట్ రుణమాఫీ, ఆఖరి రుణమాఫీ ఈ రోజు ఆగస్టు 15వ తారీఖు అయిపోయింది. కానీ హరీష్ రావు రాజీనామా అనే అంశం కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తున్నది. హరీష్ రావుకి నేను సపోర్ట్ చేస్తా ఉన్నా. హరీష్ రావుకి 100% ఈ రుణమాఫీకి సంబంధించిన విషయంలో సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే
చాలా మంది రైతులు రుణమాఫీ కాలేదండి, చాలా మంది రైతులకు కాలే. హరీష్ రావు ఏం చెప్పిండు, రుణమాఫీ ఒకే విడతలో రుణమాఫీ అందరికీ 2 లక్షల కంటే కింద రైతులకు ఇస్తే అప్పుడు నేను రాజీనామా చేస్తా అని చెప్పిండు. ఇంకో పాయింట్ ఏంటంటే అందరికీ వస్తే ఎంతమంది అర్హులైనటువంటి రైతులు ప్రతి రైతుకు వచ్చినప్పుడే నేను రాజీనామా చేస్తా అని చెప్పిండు. కానీ వీళ్ళు ఏదైతే ఏందండి, రుణాలైతే మాఫీ చేసినాక రాజీనామా చేయమంటారు అదేందండి, అదేం లెక్క అంటున్నా. ఒక మాట మీద ఉండాలి కదా. సో చూద్దాం ఏం జరగబోతుందో. హరీష్ రావు రాజీనామా చేసే అవకాశం ఉండకపోవచ్చు. సో నాకు తెలిసి ఒకవేళ హరీష్ రావు రాజీనామా చేసినా కూడా అది ఫేర్ కాదు, అది 100% ఫేర్ గానే కాదు. అసలు హరీష్ రావు రాజీనామా చేయడానికి 1% మేము ఒప్పుకోము. ఆ విషయంలో చెప్పాలంటే నిజంగా ఒప్పుకునేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తున్నది ఒకటి. అందరికీ చేయాలా రైతులకు? మరి పోనీ ఈ 7,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఏం చేస్తారో అదన్నా చెప్పండి అంటున్నాం. ఇవి మిగిలిపోయినటువంటి రైతులకు ఎప్పుడు ఇస్తారో అదన్నా చెప్పండి. డిసెంబర్లోనా, సెప్టెంబరా, అక్టోబరా, నవంబరా, ఎప్పుడు ఇస్తారు? అసలు ఇస్తారా ఇయ్యరా? వాళ్ళు మిగిలినట్టున్నా లెక్క. మళ్ళీ దరఖాస్తు తీసుకుంటున్నాం, ఆ దరఖాస్తు తీసుకొని మొత్తం వెరిఫై చేసి ఏముండదు. ఉత్తకథ దరఖాస్తులు ఉండే, అగ్రికల్చర్ ఆఫీసర్లు మీ ఇంటికి రారు, వెరిఫై చేయరు, ఇదంతా ఉత్తకథ. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైనా జరిగినాయా? డబుల్ బెడ్ 2018లో కట్టిండు దొంగ, 2023 వరకు మొత్తం దాచిపెట్టుకున్నాడు దుర్మార్గుడు. వాడు ఇచ్చిండా? ఇయ్యలే కదా. మరి వీళ్ళు ఎట్లా ఇస్తారు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పాలన అద్భుత పాలన అనుకున్నాం, వచ్చడానికి ఏమైంది నీకు తెలుస్తలేదా? సో చూద్దాం ఏం జరగబోతుందో. కానీ దయచేసి రైతుల నోట్లో మట్టి కొట్టకండి. రైతులు ఈ దేశానికి వెన్నెముక. రైతు చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాం, రైతులు సంతోషంగా ఉంటే ఈ రాష్ట్రం సంతోషంగా ఉంటుంది, ఈ రాష్ట్రం ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రైతు రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చేయకపోతే ఖచ్చితంగా కేసీఆర్ని ఎట్లయితే వేటాడినమో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా వేటాడతాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి మాట్లాడమే మా మొదటి ఎజెండా. చూద్దాం ఏం జరగబోతుంది.